తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏం రుచిలో రాజు గారు ఏమండి చేయబోతున్నారో చూద్దామా. వెల్కమ్ రాజు గారు. హలో రాజు గారు. హలో అండి. ఆహా ఏం రుచిలో ఏమండి చేస్తున్నారు? అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ అండి గులాబ్ జామ్. యమ్మీ, చెప్పగానే నోరుతుంది రాజు గారు. ఎస్ అండి. ఓకే, గులాబ్ జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గులాబ్ జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోవా 200 గ్రాములు, మైదా 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కిలో, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, రోజ్ వాటర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, పాలపొడి 3 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. గులాబ్ జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ మనం గులాబ్ జామున్ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి. ఆయిల్ పెట్టుకున్నాం. సో నూనె వేడవుతూ ఉంటుందండి. అటువైపు మనం పాకం కూడా పెట్టేసుకున్నాం. ఓకే. సో పంచదార, పంచదార కరిగి ఒక 2 నిమిషాలు మరుగుతే సరిపోతుంది. ఓకే. యాక్చువల్లీ గులాబ్ జామ్ చేయడం చాలా మంది చేస్తూనే ఉంటారు, చాలా మందికి తెలుస్తుంది. బట్ అయినా సరే ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల సరిగ్గా ప్రాసెస్ కరెక్ట్ గా తెలియకపోవడం వల్ల సరిగ్గా ఉంటాయి. ఓకే, కొన్ని మ్యాష్ అవుతూ ఉంటాయి. ఎంతసేపు ఉంచాలనేది కూడా చాలా మందికి డౌట్ ఇప్పటికి. అంటే అంతసేపు కూడా ఆగలేరు కదా చాలా మంది. మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒకటి ఇలాంటిది ఏదైనా కొంచెం ఫ్లాట్గా ఉన్నది తీసేసుకోవాలండి. సో కోవా, పచ్చికోవా అయితే మనకు బాగుంటుంది స్వీట్నింగ్ లేకుండా. వీటిని బాగా అంటే ఫైన్గా మనం, సో ఇక్కడ ఈ పార్ట్ తోటి మనం బాగా ఇలా రాసి ఇలా కొద్దిగా సో చిన్న చిన్న రవ్వల్లా ఉంటాయండి మనకు కోవాలో. సో అదంతా కూడా సాఫ్ట్గా కావాలి, స్మూత్గా కావాలి. సో ఈ మధ్య మనకు మార్కెట్లో బాగా ఇన్స్టెంట్ పౌడర్స్ అవి బాగా దొరుకుతున్నాయి కదా. సో దానికంటే కూడా మనం ఇలా కోవా తెచ్చి చేసేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఓకే ఓకే. సో ఇది ఒక్కసారి కాదు, కనీసం కొన్నిసార్లు మనం చేసుకోవాలి. ఒక్కసారికే కూడా మెత్తగా కాదు ఇది. ఓకే, చాలాసార్లు మెదుపుకోవాలి బాగా. చాలా అది మెత్తగా వచ్చేంత వరకు చూసుకోవాలి, మనకు తెలుస్తూ ఉంటుంది ఆ రవ్వ అనేది రాకుండా. ఇప్పుడు చాలా మంది ఇన్స్టెంట్ పొడికి అలవాటు పడిపోయారు గులాబ్ జామ్ చేసుకోవాలంటే. అవును. సో అది దొరకకపోయినా, అది తెచ్చుకోకపోయినా మనం గులాబ్ జామ్ చేసుకోవచ్చు. ఇలా కోవా ఒకటి ఉంటాయి. మీరు ఇందాక చెప్పారు కదా, చిన్న ఏవో పొరపాట్లు అవుతా ఉంటాయి. అవును. సో తినాలని ఎంత ఆశగా చేస్తారో ఫైనల్ ప్రొడక్ట్ వచ్చే వరకు సరిగ్గా రాకపోతే డిసప్పాయింట్ అవుతారు కదా. అవును. ఎందుకు వచ్చింది, రెడీమేడ్ చేసేసుకుందాం అలా అనుకుంటారు. బట్ ఇలా ట్రై చేస్తే మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. రాజుగా ఇది బాగా కరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఆఫ్ చేసేద్దామండి. మనకు అది వేసేటప్పుడు గోరువెచ్చగా ఉంటే చాలండి. ఆఫ్ చేసిన అయితే సో దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా మైదా అండి. ఎలా అంటే మనకు లడ్డు చుట్టుకునేటప్పుడు కంఫర్ట్గా ఉండాలి, మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా. సో ఆ క్వాంటిటీకి సరిపడా మనం మైదా యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ అవసరం లేదు, కోవాలో మనకి ఎక్కువ కావాలి. సో ఎక్కువగా మనం అలా మర్దన చేయడం వల్ల చేతో కొంచెం మన బాడీలో వేడి ఉంటుంది కదండి, దానివల్ల కొంచెం అది మెత్తబడే ఛాన్స్ కూడా. ఓకే, ఆ హీట్ కొంచెం వెళ్ళి. సో కాబట్టి దాన్ని కొంచెం ఇచ్చేసుకోవడానికి. అలాగే దీంతో పాటుగా కొద్దిగా పాలపొడి కూడా. ఇది కూడా ఏంటంటే మనకు ఆ మాయిశ్చర్ని కొంచెం లాగేస్తుంది. సో కోవా అనేది ఇప్పుడు మనకి స్వీట్గా ఉందా చప్పదా? చప్పదేనా. అవును, ఇప్పుడు మనం షుగర్ కరిగించుకున్నాం కాబట్టి స్వీట్ ఎక్కువైపోతుంది. లేదంటే వంట సోడా ఇది కొంచెం గుల్లగా రావడానికి హెల్ప్ చేస్తుంది కొద్దిగా. సో అలా ఫ్లాట్గా ఉన్న ప్లేట్లో కానీ దేని మీదైనా అలా బాగా రబ్ చేసేసుకుంటూ మనం దీన్ని కలిపేసుకోవాలి. సో ఇది తొందరగానే కలిసిపోతుంది. సో అందుకే ఇవి వేయక ముందే మనం దీన్ని ఫైన్గా ఒక మంచి పేస్ట్లా ఫ్రైన్ చేసేసుకుంటే ఇవి యాడ్ చేసిన తర్వాత తొందరగా అయిపోతుంది మనకు. సో మనం కోవా స్వీట్ అయితే తీసుకోకూడదు దీనికి. ఎస్ అండి, అక్కర్లేదు. మనం ఎలాగో మళ్ళీ శివరాత్రిలో పాకంలో వేస్తున్నాం కాబట్టి స్వీట్ కోవా అక్కర్లేదండి.
సో ఇది మనకు సరిపోతుంది ఇది. సో ఈవెన్ సైజ్గా రావాలనుకున్నప్పుడు మనం చాలామంది ఏంటంటే చిన్న పెద్దగా చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా వేగేటప్పుడు కొంచెం సరిగ్గా వేగదు. సో దానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఎంత మనం మాన్యువల్గా అంటే మనం అలా ముక్కలు కట్ చేసినా ఒకటి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. వేయింగ్ మిషన్ ఉంటే ఒక పర్టికులర్ వే అంటే మనకు ఆ బరువు అనేది చూసుకొని దాంట్లో అలా కట్ చేసుకుంటూ ఆ బరువు చూసుకొని అన్ని ముద్దలు అలా పెట్టేసుకొని తర్వాత అన్ని చుట్టేసుకుని ఉంటుంది. ఈక్వల్గా వస్తుంది సైజ్ అనేది, సమానమైన సైజ్ అనేది వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప అలా కరెక్ట్ చేయలేం. ఎస్, చేసుకునేప్పుడు కొంచెం మీడియం సైజ్ అంటే చిన్న సైజు నిమ్మకాయ సైజ్ చేసుకుంటే మనం అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సైజ్ పెరుగుతుంది. తర్వాత మళ్ళీ మనం పాకంలో వేసిన తర్వాత అక్కడ ఇంకొంచెం పెరుగుతుందండి. అది చూసుకొని మనం సైజ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఓకే, సో వీటిని చుట్టుకునేటప్పుడు కూడా ఫస్ట్ కొంచెం ప్రెషర్ వేసుకోవాలి. ప్రెషర్ వేసి ఇలా చుడుతూ అప్పుడు క్రాక్స్ లేకుండా వస్తాయి. తర్వాత మెల్లిగా సాఫ్ట్గా అలా రౌండ్ షేప్. ఫస్ట్ చేసినప్పుడు క్రాక్స్ కనిపించినాయి బాగా నాకు. కొంచెం గట్టిగా రాయడం వల్ల ఆ క్రాక్స్ అని కూడా పోతాయండి. కొంచెం అలా నొక్కినట్టుగా అయిపోతుంది, చాలా సాఫ్ట్గా వచ్చేది. సో ఇలా మనకు స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. సో నూనె కూడా ఎక్కువ వేడి ఉండకూడదండి, అప్పుడు పైన తొందరగా వేగిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. జామున్ మనం వేసినప్పుడు చిన్న సైజ్ బుడగలు రావాలి. మామూలుగా ఏదైనా మనం సాఫ్ట్ డ్రింక్ అది వేసుకున్నప్పుడు అంటే కార్బోనేటెడ్ చిన్న బుడగల్లా వస్తాయి కదా, సో ఇది జామున్ మనం దాంట్లో వేసినప్పుడు అలా చిన్న బుడగలతో స్టార్ట్ కావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఫ్రై అవుతుంది. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అన్నమాట పర్ఫెక్ట్గా రావడానికి. సో పాకాన్ని కొంచెం ఫ్లేవర్గా చేసుకుందాం మనం. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు, ఇది అందుబాటులో ఉంటే వేసుకోవచ్చండి, కంపల్సరీ అని ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామున్ అన్న, చాలా మంది ఇది లేకుండానే చేసుకుంటారు. కొద్దిగా రోజ్ వాటర్ అండి. ఓకే, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇది ఉండాలండి. సో షాపులో కొన్న వాటికి మనం ఇంట్లో చేసుకున్న వాటికి టేస్ట్లో ఆ చిన్న ఆ వేరియేషన్ ఉన్నది. అయినా గులాబ్ జామున్ కనిపెట్టినప్పుడు అలా ఇన్స్టెంట్ పౌడర్స్ ఏమీ లేవు, అప్పుడు కోవతోటే చేసుకున్నారు. సో ఇలా అన్నీ చేసుకుని మనం ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే చాలామంది కూడా గులాబ్ జామున్ ఫ్రై చేసేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత ఎప్పుడో పాకంలో వేసుకుంటారు. అది కూడా రాంగ్. సో ఇక్కడ నుంచి మనం స్టవ్ పై నుంచి డైరెక్ట్గా పాకంలో వేసుకోవాలి. పాకం కూడా కొంచెం గోరువెచ్చగా ఉండాలి. పాకం ముందుగా మనం ఆఫ్ చేసుకొని పెట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు డీప్ ఫ్రై నుంచి తీసిన గులాబ్ జాములు అవన్నీ కూడా డైరెక్ట్గా సిరప్లో వేసేసి కలిపేస్తూ మధ్య మధ్యలో పైకి కింది కలుపుతూ ఉంటే ఆ వేడికి సిరప్లో వేసాక సో మినిమం 2 గంటలనే ఉండాలి. 2 గంటలు పర్ఫెక్ట్గా వస్తుంది, లోపలంతా కూడా జ్యూసీగా వస్తుంది. ఓకే, అంటే అవి ఇరిగిపోవడం లాంటివి ఏం జరగవా? దాన్ని పెద్దగా డిస్టర్బ్ చేయం కదా. అలా పాకంలో పెట్టేసి కాసేపు నానబెట్టేసి ఆ సైడ్లో పెట్టేసేస్తాం. పైనుంచి అంటే ఏమన్నా చిన్న చిన్న డస్ట్ లాంటివి పడకుండా పెట్టేస్తాం, లేదా క్లాత్ కప్పేస్తాం. అయితే పాకం ఎక్కువ వేడిగా ఉండకూడదు, ఎక్కువ వేడిగా గోరువెచ్చగా ఉండాలి. సో ఎక్కువ వేడిలో చాలా మంది అలా వేసేస్తారు. పై లేయర్ ఒకటి కొంచెం వాళ్ళ కలర్ వచ్చేస్తుంది, అయిపోయి పాకంలో వేస్తారు. లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఎక్కువసేపు అలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం అది మ్యాష్ అయిపోతుంది. మనం ఆయిల్లో వేసే ముందు ఒకసారి ఆయిల్ని ఇలా కలపాలా, టర్న్ చేసుకో అంటే ఇలా మూవ్ చేయాలి. అది అలా తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క గులాబ్ జామున్ అలా వేసుకుంటూ ఉంటే అది కింద ఒక చోట నిలబడకుండా మూవ్ అవుతుంది, అలా రోల్ అవుతూ ఉంటుంది. దానివల్ల అలా రోల్ అవుతూనే ఉండాలా? అక్కర్లేదు, స్టార్టింగ్ వేసిన కొద్దిసేపటి వరకు. ఎందుకంటే అక్కడ అలాగా అతుకుపోతుంది అనమాట. మనం మూమెంట్ అనేది లేకపోతే అక్కడ అతుకుపోవడం వల్ల అక్కడ ఒక డార్క్ అంటే మాడింది అనే అలా చిన్నగా అలా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా అలా తిప్పుతూ ఉంటే అది రోల్ అవుతూ తిరుగుతూ ఉంటుంది. మనకు స్వీట్ షాప్లో వాళ్ళు చేసేది అదే అన్నమాట. హల్వాయి మాస్టర్ అలా కలుపుతూ ఉంటాడు, తింపుతూ ఉంటాడు అనమాట. మూమెంట్ ఇవ్వాలి. సో మీరు అన్నట్టు చూసారు, అలా చిన్న చిన్న బుడుగులు వస్తూ ఉన్నాయి, అలా రావాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలా? అవునండి.
సో ఈ పాకం కూడా కుంకుమ పువ్వు వేయడం వల్ల కలర్ చేంజ్ అయింది, కొంచెం లైట్గా ఎల్లోయిష్ కలర్లోకి వస్తుందండి. సో అది వేగేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకేనండి. ఓకే అండి. సో ఈ కలర్ వచ్చేస్తే మనం వావ్ కొంచెం మెల్లిగా మధ్యలో తిప్పేస్తూ అలా కాసేపు వదిలేసుకోవాలండి. అంటే ఇప్పుడు 2 hours వెయిట్ చేయాలా రాజుగారు? వెయిట్ చేయాల్సిందే. ఒక 1 hour సరిపోద్దేమో చూద్దాం. అంటే కొంచెం సాఫ్ట్గా రావాలనుకుంటే మనం 2 hours మస్ట్ అండ్ షుడ్ కొంచెం వెయిట్ చేయాలండి. ఓకే అండి. సో వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసి పెట్టేసుకున్నాం. సో దాంట్లోనే నానిపోతాయండి మనకు. ఓకే, టేస్ట్ చేయడం మాత్రం మనం 2 hours తర్వాత తింటే బాగుంటుంది. ఎస్. స్మెల్ వస్తుంది, ఆ రోజ్ వాటర్ స్మెల్. అలాగే కలర్ కూడా వచ్చేసింది, లైట్ ఎల్లోయిష్ కలర్, కుంకుమ పువ్వు వల్ల. అవును, Okay. రోజ్ స్మెల్ వస్తుంది. గులాబ్ జామున్స్. ఎస్, గులాబ్ జామున్ రెడీ అండి. చూస్తున్నారు కదండి, గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూద్దాం. గులాబ్ జామున్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కోవా వేసి మెదుపుకోవాలి. దీనిలో మైదా, పాలపొడి, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో జామున్లా చేసుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన జామున్లు పాకంలో వేసి కాస్త నాననివ్వాలి. అంతే, గులాబ్ జామున్ రెడీ. గులాబ్ జామున్స్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయండి. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఎస్, అటాక్. ఇలాంటి వాటికి అసలు ఎక్కువ ఏం అడగకూడదు. అవును, ఎలా అంటే ఎవరికి ఎక్కువ దొరికితే వాళ్ళు. సాఫ్ట్గా ఆ రోజ్ ఫ్లేవర్ తెలుస్తూ, కుంకుమ పువ్వు ఫ్లేవర్, లోపలంతా సాఫ్టీగా. పెద్ద పెద్ద స్వీట్ షాప్లలో ఇవన్నీ వేస్తారు కాబట్టి అలా టేస్ట్ వస్తుంది మనకి. అసలు ఆ కోవా టేస్ట్ చాలా కమ్మదనాన్ని ఇచ్చింది రాజుగారు. అవునండి. సో హ్యాపీగా ఇప్పటి నుంచి ఈ మెథడ్ మనం ఫాలో చేసుకుంటే ఇంట్లో సో స్వీట్ షాప్ వరకు వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఆ ఫ్లేవర్స్ మనం తెచ్చేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి గులాబ్ జామున్స్. రాజుగారు చెప్పినట్టుగా మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మన జుట్టు అందంగా ఆకర్షణీయంగా ఉండడానికి, ఒత్తుగా పెరగడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటున్నాం కదా. ఈ చిట్కా కూడా ప్రయత్నించి చూడండి. అదేంటి అంటే, మందార పువ్వు రేకులు తీసుకుని అన్నం వార్చగా మిగిలిన గంజి కొద్దిగా తీసుకొని దానిలో వేసుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ పేస్ట్ని తలకి బాగా అప్లై చేసేసుకొని జుట్టుకు కూడా అప్లై చేసుకొని ఒక 1 hour తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. ఏమంటే చేయబోతున్నారో కనుక్కుందాం. హలో అండి. హలో, మీ పేరు? భార్గవి. భార్గవి, ఏం చేస్తుంటారు? డిగ్రీ చదువుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? బోర్బండ. వంటలు చేస్తుంటారా భార్గవి? చేస్తుంటాను. ఓకే, ఇప్పుడు ఏం వంట చేయబోతున్నారు? గోధుమ పిండి పునుగులు. గోధుమ పిండితో పునుగులు చేస్తున్నారా? ఓకే, గోధుమ పిండి పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ పిండి పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, వంట సోడా చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. భార్గవి, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకోవాలా? నెక్స్ట్ జీలకర్ర, కొంచెం మిరియాలు వేసుకోవాలి. మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం గ్రీన్ చిల్లీ, ఓకే, పచ్చిమిరపకాయ ముక్కలు, తగినంత వంట సోడా, ఓకే, కొంచెం ఇది మిక్స్ చేసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకోండి.
సో అందులో గోధుమ పిండి. కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. ఆహా, ఈ గాజులు భలే ఉన్నాయి కలర్ఫుల్గా, అన్ని కలర్స్. అంటే అవి నవరాత్రి గాజులు. కొన్ని వాటర్ పోసుకుందాం. మనం కొన్ని వాటర్ పోసుకుంటే ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోవాలి. చిన్న చిన్నగా ఇలా పునుగుల్లాగా వేసుకోవాలి. ఓకే, సో ఈవినింగ్ టైంలో వర్షాకాలంలో బాగుంటుంది కదా, రైనీ సీజన్లో చాలా బాగుంటుంది తినడానికి. అలా వేడి వర్షం వేడిగా. పడుతూ ఉంటే బాల్కనీలో కూర్చొని చక్కగా ఈ పునుగులు తింటుంటే బాగుంటుంది. సో గోధుమ పిండితో చేశారు కదా, మీరు ఎక్కడైనా చూసారా లేదంటే ఓన్గా చేస్తున్నారా, మమ్మీ ఏమైనా చెప్పారా? మమ్మీ చెప్పారు. అవునా, ఓకే. సో ఇది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఓకే, మీరు కూడా మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కదా, అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేసేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో బాగా వేగిపోయినట్టున్నాయి కదా. బాగా వేగిపోయి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేడి వేడి పునుగులు రెడీ. చూస్తున్నారు కదండి, వేడి వేడిగా గోధుమ పిండి పునుగులు రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూసేద్దాం. గోధుమ పిండి పునుగులు తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, వంట సోడా, గోధుమ పిండి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోధుమ పిండి పునుగులు రెడీ. గోధుమ పిండి పునుగులు తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, జనరల్గా మినపప్పుతో, పెసరపప్పుతో, లేకపోతే శనగపిండితో అవును, ఇలా ఎక్కువగా చేసుకుంటాం కదా. గోధుమ పిండితో కూడా బాగుంది. ఇన్స్టెంట్గా తినాలి అనిపించినప్పుడు ఎక్కువ కొనక్కర్లా, హ్యాపీగా ఈ గోధుమ పిండి కాస్త చేసుకుని కావాల్సిన అన్ని కూడా వేసేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. బాగా వచ్చింది. బాగుందండి, చాలా బాగుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చిగుళ్ళ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నట్లయితే రిలీఫ్గా ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా ఆవ నూనె తీసుకొని దానిలో కాస్త సాల్ట్ కూడా కలుపుకొని వారానికి ఒకసారి లేదా 2 సార్లు మృదువుగా దంతధావనం కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. ఓకే భార్గవి, ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు? గోంగూర మునక్కాడ పులుసు. గోంగూర మునక్కాడ పులుసు బాగుంటుంది కదా ఈ కాంబినేషన్. యా. గోంగూర మునక్కాడ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర మునక్కాడ పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, తరిగిన మునక్కాడలు 2, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, మెంతులు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే భార్గవి, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నా. ఫస్ట్ నూనె వేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా, కొంచెం జీలకర్ర వేసుకుందాం. కరివేపాక ఓకే, కొంచెం రెడ్ చిల్లీ, కొన్ని మెంతులు వేసుకుందాం. మెంతులు వేసుకోవాలా? ఓకే, పులుసుకి మనం మెంతులు వేసుకుంటాం కదా కొంచెం. యా, అది కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం. సో టమాటో ముక్కలు వేసుకుంటున్నాం. ఇలా
కొంచెం టమాటా మగ్గే వరకు ఫ్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇప్పుడు కొంచెం గోంగూర వేసుకుందాం. గోంగూర కొంచెం మెత్తగా అయ్యే వరకు బాగా మిక్స్ చేయాలి దీన్ని. సో ఆకుకూర ఏదైనా త్వరగా ఉడికిపోతుంది కదా. అవును. సో గోంగూర ఇప్పుడే వేసాం, అప్పుడే దగ్గర పడిపోయింది బాగా. ఇలా ఇంకా కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేసుకొని. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కరోనా లాంటి వైరస్లు ప్రబలుతున్న నేపథ్యంలో సి విటమిన్ ప్రాధాన్యత చాలా పెరిగింది. సి విటమిన్ లభించే నిమ్మకాయకు మరీ ప్రాధాన్యత ఎక్కువైంది. అందుకని మనం చేసుకునే ఆహార పదార్థాల్లో కొద్ది మోతాదులో నిమ్మరసం కనుక వేసుకుంటూ ఉన్నట్లయితే సి విటమిన్ మన శరీరానికి లభిస్తుంది. దీనివల్ల వ్యాధి నిరోధకత పెంపొందుతుంది. ఒక మంచి చిట్కా చూసాం కదా. భార్గవి ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసా? ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. తగినంత ఉప్పు, కొన్ని వాటర్ పోసుకుందాం. సో పులుసు కాబట్టి కొంచెం నీళ్ళు పడతాయి మనకి. ఓకే, ఇప్పుడు కొంచెం మునక్కాడలు వేసుకుందాం. ఆ మునక్కాడలు ఏంటి, ఆల్రెడీ ఉడికించారా? ఆల్రెడీ ఉడికించిన కొన్ని మునక్కాడలు వేసుకుందాం. సో ఆల్రెడీ ఉడికించారు కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాం, లేదంటే ముందుగానే వేసుకోండి. ఓకే. సో తొందరగా అవ్వాలి అనుకుంటే మనం ముందుగానే ఏమైనా ఉడకపెట్టుకోవాలనుకున్నవి ఉడకపెట్టేసుకుంటే సరిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఇది ఒక 2 minutes మగ్గాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్. కొంచెంసేపు మగ్గినిద్దామా? భార్గవి ఉడికిందేమో చూద్దాం. ఇది కొంచెం ఉడికింది కదా, సో మనం స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ వేసుకోవడమే. సో మనం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. గోంగూర మునక్కాడ పులుసు రెడీ. చూస్తున్నారు కదండి, గోంగూర మునక్కాడ పులుసు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. గోంగూర మునక్కాడ పులుసు తయారు చేసే విధానం. ముందుగా మునక్కాడలు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత గోంగూర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన మునక్కాడలు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర మునక్కాడ పులుసు రెడీ. గోంగూర మునక్కాడ పులుసు ఎలా తయారు చేయాలో చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. గోంగూర లాంటివి తీసుకున్నప్పుడు మనం అది పులుపుగా ఉంటుంది కాబట్టి చింతపండు అనేది కొంచెం క్వాంటిటీ తగ్గించేసుకొని, టమాటో అంత అక్కర్లేదమ్మా, అది లేకుండా, ఎందుకంటే అన్ని కూడా పులుపే అయిపోయాయి. 3 రకాల పులుపులు. ఓకే, సో మునక్కాడ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. గోంగూరతో ఏది చేసుకున్నా సూపర్గా వస్తుంది. సో మునక్కాడ కాంబినేషన్ చాలా బాగుంది. వెల్కమ్. మునక్కాడ గోంగూర కాంబినేషన్ పులుసు చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెరుగు మంచి ప్రోబయాటిక్ ఆహారం, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి పెరుగును ఆహారంలో చేసుకోవడం చాలా చాలా అవసరం అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు కాస్త పెరుగు తినడానికి ఇష్టపడరు. కానీ కమ్మటి పెరుగుని, కాస్త ఫ్రెష్గా ఉన్న పెరుగుని వాళ్ళ డైట్లో భాగం చేసినట్లయితే వాళ్ళలో జీర్ణక్రియ వేగవంతం అవుతుంది, జీర్ణశక్తి పెంపొందుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్.
రాజుగారు గుడ్ ఫుడ్లో ఏం చేస్తున్నారు? ఈరోజు పెసర ఉల్లికాడల పరోటా అండి. పెసర ఉల్లికాడల పరోటా, వావ్, డిఫరెంట్ కాంబినేషన్. అవునండి. పెసర ఉల్లికాడల పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లికాడల పెసర పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, పెసలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో పరోటాకి ఏంటంటే ముందుగా మనం పిండి రెడీ చేసి పెట్టేసుకున్నామండి. సో ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, దీంట్లో గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసేసి నీళ్ళతో పిండి కలిపేసి పెట్టేసుకున్నామండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఓకే. కొద్దిగా నెయ్యి, సో దీంట్లో జీలకర్ర. సో పెసర్లు ఏంటంటే మనం ఒక పూట ముందుగా నానబెట్టేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలండి. స్టఫింగ్ కాబట్టి కొంచెం మెత్తగానే ఉడకాలి, పలుకుగా కాకుండా కొంచెం మెత్తగా ఉడకాలి. ఓకే. అవును, మెత్తగా ఉడికితేనే లోపల ఉండిపోతుంది. ఉంటుంది కదా, ఈజీగా మనం పరోటా నొక్కునేప్పుడు కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. దీంతో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, దీంట్లోనే ఉల్లికాడలు అనుకున్నాం కదండి. సో ఆ ఉల్లిపాయతో పాటు ఆ కాడ కూడా మొత్తం మనం కట్ చేసుకోవాలి, చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా పరోటా చేసినప్పుడు స్టఫింగ్ చిన్న కట్ చేసుకోవాలండి. ఎస్, అన్నీ కూడా. ఓకే, ఉడికించుకున్న పెసర్లు డైరెక్ట్ గా ఉడికించుకున్నారా, నానబెట్టారు రాజుగారు? నానబెట్టి ఉడికించాను. దాకా ఒక పూట ముందుగా నానబెట్టేసుకోవాలి మనం. దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర. ఇదంతా బాగా కలిపేసుకొని మనం కొంచెం మెదుపుకోవాలండి. ఓకే. అందరూ ఒకసారి బాగా కలిపేసుకున్నాం. సో ఇలా కూడా మనం చేసుకుని తింటుంటాం, తినేసేయచ్చండి. అదే సలాడ్లో మనకు కొంచెం చాట్ మసాలా, కొంచెం ఉల్లిపాయలు ఏమైనా వేసుకుంటే మనకు సూపర్గా చాట్లా కూడా ఉంటుంది. ఓకే, సో ఇది సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇది మెదిపేసుకున్నాం. మెదిపాక కాస్త చల్లార్చుకోవాలండి. సో పరోటాలు ఎప్పుడైనా కొంచెం చల్లారిన తర్వాతే మనం స్టఫ్ చేసుకోవాలి, లేకపోతే అది ఇలా వేడికి ఆవిరిలా వచ్చేస్తుంది, పైకి ఉబ్బిపోయి పగిలిపోతుంది. అయినా మనం చేసుకోవడం కూడా కష్టం చేయడం కూడా కష్టం మనకు. అంటే మనం రోల్ చేసుకునేటప్పుడు సరిగ్గా రాదు. సో చల్లారనిద్దాం మనం. ఓకే, ఇది కాస్త చల్లారిచ్చేద్దాం. మెదిగిపోయింది మనకు. సో కాసేపు మనం వెయిట్ చేద్దామండి. సో ఇది కాస్త చల్లారిందండి. మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి కొద్దిగా తీసుకొని చిన్న సైజ్ పూరీలా ఒత్తేసుకోవాలి. దీంట్లో ఉల్లికాడలు, పెసర మిశ్రమం, సో అంచులు మూసేసుకోవాలండి. ఓకే, కొంచెం గట్టిగా ఇలా నొక్కేసుకుని సో ఒకసారి చేతితో ఇలా అన్ని సైడ్లో అది వచ్చే విధంగా ప్రెస్ చేసుకొని దెన్ రోల్ చేసుకోవాలండి. సో పెనమెట్టి పెట్టేసుకుందాం. సో పెసర్లు కాబట్టి కొంచెం మనకు మందంగానే వస్తుందండి. ఓకే. పెసలు ఉడికించి ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది రాజుగారు. అవునండి. సో ప్రతి బైట్ లో మనకి సో దానికి ఆ కమ్మదనం అనేది వస్తుందండి ఉడికించడం వల్ల. ఓకే, అట్లా కాడిస్తారా. అలాగే నెత్తితో 2 వైపులా మనం బాగా కాల్చుకుంటే సో ఉల్లికాడలు పెసర పరోటా రెడీ అయిపోతుంది. సో అవసరం ఉన్నంత వరకు మనం వాడుకుంటే, అంటే ఇలాంటి కొంచెం ఏదైనా బ్రష్ లాంటిది ఉంటే సో తక్కువ క్వాంటిటీలో ఉన్న నెయ్యిని మనం ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అవును, బ్రష్ ఉంటే. ఎస్, ఒకసారి తిప్పేసిన తర్వాత అటువైపు మనం అప్లై చేసుకోవాలండి.
సో రెండు వైపులా వేయకపోతే మనకు పరోటా రెడీ అయిపోయినట్టే. అటువైపు కూడా వేగితే మనం తీసేసుకోవచ్చండి. సో రైతా, ప్లేన్ కర్డ్ అంటే కొంచెం ఫ్రెష్గా మనం తోడు పెట్టుకున్నది మంచి కాంబినేషన్ ఉంటుంది. కావాలంటే కొంచెం ఆవకాయ కానీ లేకపోతే నిమ్మ ఆవకాయ, మామిడి ఆవకాయ ఏదైనా పెట్టుకున్నా బాగుంటుంది. అంటే కొంతమంది టమాటో పేస్ట్లా చేసేసి దాన్ని కొంచెం లైట్ పోపేసి కొంచెం గుజ్జు కూరలా చేసుకుంటారు. సో అది కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా ఎస్ అండి. ఓకే, తీసేసుకుందామండి. కార్వింగ్ చేసేసుకుందాం. స్వీట్ లైమ్తో స్లైసెస్లో కట్ చేసి ఒక ఫ్లవర్ షేప్లో మనం చుట్టేసుకుంటున్నాం. ఒక్కొక్కటి ఇలా మనం చుట్టేసుకోవాలండి. సో చుట్టుకోవాలి. అవునండి, ఒకదానిపై నుంచి ఒకటిలా ఓవర్లాపింగ్గా చుట్టేసుకోవాలి. ఓకే, ఒకసారి అటు అయితే ఒకసారి ఇటు. లేదు, ఒకే వేలో మనం ఇలా దాని ఎండ్ నుంచి దీన్ని మళ్ళీ ఓవర్లాప్ చేస్తున్నాం. అదే తిప్పి పెడతారా? అవునండి. సో ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుందండి. వావ్, ఆ బార్డర్స్ ఎలా కనిపిస్తూ. ఎస్, ఆ స్కిన్ కలర్ కొంచెం ఉంటుంది కదా. ఓకే, ఉల్లికాడల పెసర పరోటా రెడీ అండి. చూస్తున్నారు కదండి, ఉల్లికాడల పెసర పరోటా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. ఉల్లికాడల పెసర పరోటా తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. పెసర ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పెసలు, ఉప్పు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో అత్తుకోవాలి. దీని మధ్యలో ఉల్లికాడల పెసర మిశ్రమం ఉంచి అంచున మూసి పరోటాలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఉల్లికాడల పెసర పరోటా రెడీ. ఉల్లికాడల పెసర పరోటా తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, ఇందాక మనం అనుకున్నట్టు కమ్మగా ఉంది. మధ్యలో అల్లం, పచ్చిమిర్చి, ఆ జీలకర్ర ఫ్లేవర్స్ సూపర్ గా చాలా లైట్ గా తెలుస్తూ ఆ పెసర పప్పు కాంబినేషన్ లో అబ్బా చాలా టేస్టీగా ఉంది రాజుగారు. అలాగే లైట్ గా మనకంటే ఉల్లికాడలు కూడా ఎక్కువగా వేయించుకోలేదు కదండి. ఆ లైట్ ఆ స్మెల్ తెలుస్తుంది. అంటే కాడలకు వేరే ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా, అది బాగా తెలుస్తుంది. ఎస్, చాలా టేస్టీగా ఉందండి ఈ పరోటా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా ముల్తాని మట్టి తీసుకుని అందులో కాస్త శనగపిండి, నిమ్మరసం కూడా వేసుకుని ప్యాక్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకొని పావు గంట తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద మచ్చలు ఏవైనా ఉంటే తగ్గుతాయి, చర్మం బాగా క్లీన్గా తయారవుతుంది. ఈ రోజు వంటలోని పోషక విలువలు తెలుసుకోవడానికి ప్యూర్వెల్ హెల్త్ చూద్దాం. మనం ఫస్ట్ చూసిన రెసిపీ గులాబ్ జామున్. సో గులాబ్ జామున్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ కోవా. సో కోవా అనేది ఒక మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి దీంట్లో మనకి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటుంది, ప్రోటీన్ ఫ్యాట్స్ కూడా ఎక్కువ ఉంటుంది, వైటమిన్ ఏ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అన్నిటికంటే ఎక్కువ కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మన క్యాలరీ లెవెల్ అనేది పెరుగుతుంది. సో 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ మనకి 4 క్యాలరీస్ ఇస్తాయి. సో ఫ్యాట్ అనేది మనకి 9 క్యాలరీస్ ఇస్తుంది కాబట్టి మనం కొంచెం చూసి తీసుకోవాలి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మైదా. సో మైదాలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, క్యాలరీస్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది అనమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పాలపొడి. సో పాలపొడిలో కూడా మనకి మిల్క్ లాగే సేమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ఫ్యాట్ కానీ ప్రోటీన్ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట. సో మనకి సేమ్ ప్రోటీన్ అనేది ఇంకెక్కువగా
పాల పొడిలో మనకి కూడా కాల్షియం, కార్బోహైడ్రేట్స్, వైటమిన్ డి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పంచదార. సో పంచదారలో మనకి ఓన్లీ సింపుల్ ఎంటీ క్యాలరీస్ అనమాట. దీంట్లో మనకి ఓన్లీ షుగర్స్ ఉంటాయి. దీంట్లో మనకి న్యూట్రియన్స్ అనేది ఏం లభించదు. దీంట్లో మనకు ఓన్లీ క్యాలరీస్ అనేది వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక స్వీట్ రెసిపీ కాబట్టి దీంట్లో మనకి కార్బోహైడ్రేట్ రిచ్ ఎక్కువగా ఉంటుంది, న్యూట్రియన్స్ కొంచెం తక్కువ కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి, రెగ్యులర్గా తీసుకోకూడదు. గోధుమ పిండి పునుగులు. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమ పిండి. సో గోధుమ పిండిలో మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి ప్రోటీన్ కూడా ఎక్కువగానే ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీంతో పాటు మనకి విటమిన్స్, థైమిన్ కానీ, నియాసిన్ కానీ, B6 కానీ, పైరోడాక్సిన్ ఇలాంటి విటమిన్స్, మినరల్స్ మన డైజెషన్ కోసం, మనకి ఎనర్జీని కన్వర్ట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇదందరూ తీసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర. సో జీలకర్ర వాడుకున్నాం. దీంట్లో జీలకర్ర కూడా మనకి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరన్, కాల్షియం కూడా జీలకర్రలో మనకి లభిస్తుంది అనమాట. దీంట్లో జింక్ కానీ, ఐరన్ కానీ, మ్యాంగనీస్, మెగ్నీషియం కానీ ఎక్కువగా ఉంటుంది జీలకర్రలో. సో జీలకర్ర మన షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పెరుగు. పెరుగులో మనకి కర్డ్లో ప్రోటీన్ కంటెంట్, కాల్షియం కంటెంట్, ప్రోబయోటిక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ డైలీ బేసిస్లో మనం తీసుకుంటే మన డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. అసిడిటీ, అట్లా యాసిడ్ రిఫ్లక్స్ అలాంటి ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది అనమాట. ఈ రెసిపీ అనేది ఒక గోధుమ పిండి పునుగులు కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఉల్లికాడల పెసర పరాటా. మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఉల్లికాడలు. సో ఉల్లికాడల్లో కూడా మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఏదైతే వస్తుందో మనకి లో అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అప్పటికి కొంచెమే ఉంటాయి అనమాట దీంట్లో మనకి. సో దీంతో పాటు మనకి థైమిన్ కానీ, నియాసిన్, లేకపోతే మెగ్నీషియం కానీ, జింక్ కానీ ఇలాంటివి మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఉల్లికాడలు చాలా ఎక్కువగా డైజెషన్ కోసం కానీ, వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. దీంతో పాటు మనకి ట్రైగ్లిసరైడ్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఉల్లికాడలు అంటే ఫ్రీక్వెంట్గా మనం వాళ్ళ డైట్లో యూస్ చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పెసర్లు. పెసర్లో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ అనమాట. సో వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్ అనేది ఒక మంచి సోర్స్. చాలా మందికి ప్రోటీన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ ప్రోటీన్ లెవెల్స్ని రీచ్ అవ్వాలంటే మనం ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మన డైలీ డైట్లో యాడ్ చేసుకుంటే ఇంకెక్కువ హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి. సో గోధుమ పిండిలో కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది చాలా లభిస్తుంది అనమాట గోధుమ పిండి నుంచి. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా హెల్దీ అండ్ నార్మల్ రోటీస్, ఇలా రెగ్యులర్గా మనం యూస్ చేసుకునే రోటీస్ కాకుండా ఇలా వెజిటేబుల్ స్టఫ్డ్ రోటీ లాగా, పరాటా లాగా చేసుకుంటే ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది మనకి. గోంగూర మునక్కాడ పులుసు. సో గోంగూర మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోంగూర. సో గోంగూరలో మనకి ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కానీ, ఇది ఒక లో క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. సో లో క్యాలరీసే కానీ మనకి న్యూట్రియన్స్ అనేది చాలా దండుగా ఉంటాయి అన్నమాట. లైక్ జింక్ కానీ, మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నిటికీ మన డైజెషన్కి, ప్రాసెసింగ్, ఈ న్యూట్రియన్స్ అన్ని అబ్జార్ప్షన్కి కూడా హెల్ప్ అవ్వాలి కదా. సో ఇవన్నీ న్యూట్రియన్స్ అనేది అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది అనమాట. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మునక్కాడలు. సో మునక్కాడల్లో ఎక్కువగా పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పొటాషియం కంటెంట్తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా బాగుంటుంది. సో ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో మనకి బీపీ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, ట్రైగ్లిసరైడ్స్కి కానీ, సో ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ ఈ అన్ని ప్రాబ్లమ్స్కి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. దీంతో పాటు మనకు కొంచెం అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది కూడా లభిస్తుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టమాటా. సో టమాటాలో మనకి ఎక్కువగా వైటమిన్ సి, వైటమిన్ కే కూడా ఉంటాయి. ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. సో యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట టమాటోలో. టమాటా ఎప్పుడైనా మనం కుక్ చేసిన టమాటాని తీసుకుంటేనే ఈ న్యూట్రియన్స్ ఏవైతే చెప్తున్నామో అవన్నీ అబ్జార్ప్షన్ ఎక్కువగా అవుతాయి అన్నమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ. ఇందులో ఐరన్ రిచ్ ఉంటుంది కాబట్టి సో ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన స్కిన్ బాగా గ్లోగా, అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని ముఖము, మెడ, కాళ్ళు, చేతులు, శరీరం అంతా కూడా మృదువుగా మర్దన చేసుకొని ఒక పావు గంట తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసినట్లయితే స్కిన్ బాగా క్లీనప్ అవుతుంది. అలాగే గ్లోగా, ఆకర్షణీయంగా, అందంగా తయారవుతుంది. మీ తెలుగు రుచి ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.